చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం. ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య జరిగిన మాటల గొడవ కాస్త దాడుల దాకా, గన్మెన్ల కాల్పుల దాకా వెళ్ళింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతల సమస్యనే లేవనెత్తింది అన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ముందుగా దీని కాంటెక్స్ట్ ఏంటి, దానిపై నా కామెంట్ ఏంటో చెప్తాను. కాంటెక్స్ట్ ఏంటంటే, జహీరాబాద్లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ తెలంగాణ జాగృతి నాయకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు రెండు రకాలు. ఒకటి, బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ అంటే కవిత ఎందుకు పండుగ చేసుకుంటుంది, ఆమెకి ఏంటి, ఆమె ఏమైనా బీసీయా అనేది, ఇది పొలిటికల్ క్వశ్చన్. దానితో పాటు వ్యక్తిగతంగా అవమానకరంగా, అసభ్యకరంగా, సభ్య సమాజం అంగీకరించలేని అశ్లీల పదంతో కవితను సంబోధించాడు. సహజంగానే అది తెలంగాణ జాగృతి కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయానికి వెళ్ళారు. దాడికి వెళ్ళారని తీన్మార్ మల్లన్న మద్దతుదారులు చెప్తున్నారు. మేము నిరసనకే వెళ్ళాము, కానీ అక్కడ కాల్పులు, గన్మెన్లు కాల్పులు జరపడంతో ఈ పరిస్థితి చేజారింది అనేది తెలంగాణ జాగృతి వాదన. దానిపై పోలీసులు ఎలాగో విచారణ జరుపుతారు, చూద్దాం. సో దీన్ని ముందుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, ఇది బీసీ రిజర్వేషన్ల గొడవతో సంబంధం ఉంది అనేది ఒక విశ్లేషణ. కానీ ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధం ఉన్న అంశమే కాదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తీన్మార్ మల్లన్నకు, కవితకు ఎలాంటి భిన్నాభిప్రాయము లేదు. సో బీసీ రిజర్వేషన్లకు కావాలని కవిత అంటున్నారు, తీన్మార్ మల్లన్న అంటున్నారు. అసలు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ అంటున్నది, దీని మీద భిన్నాభిప్రాయాలు ఎవరికీ లేవు. అయితే కవిత ఎవరు బీసీల గురించి మాట్లాడటానికి కవితకి ఏం సంబంధం, ఆమె బీసీయా అన్న మేరకు రాజకీయ వ్యాఖ్య. కానీ ఆ రాజకీయ వ్యాఖ్యకు రాజకీయ కౌంటర్ ఉంటుంది. బీసీలు అయితేనే బీసీల గురించి మాట్లాడాలి, ఎస్సీలు అయితేనే ఎస్సీల గురించి మాట్లాడాలి అంటే వర్గీకరణ మాదిగ ఉపకులాల సభ పెట్టి నరేంద్ర మోడీ వచ్చి మద్దతు పలికాడు. మరి నరేంద్ర మోడీ మాదిగ ఉపకులాలకు చెందిన వ్యక్తి కాదు కదా, ఆయన బీసీ బిడ్డ కదా. మరి ఆయనకేం సంబంధం వర్గీకరణ గురించి మాట్లాడాలి అని ఎవరన్నా అడిగారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అగ్రకులాలకు చెందిన వ్యక్తి. మరి బీజేపీ ముఖ్యమంత్రి పదవే బీసీలకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తోంది, ఇప్పటికీ చేస్తుంది, ఇప్పటికీ కట్టుబడి ఉంది. మరి ఇప్పుడు 42% రిజర్వేషన్లను బీజేపీ సమర్థిస్తోంది. మరి రామచంద్రరావు బీసీ కాదు కదా అని అడగచ్చా? ఆ మాటకొస్తే బీసీలు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు కదా, మీకు అన్ని పార్టీలు మారారు కూడా కదా. తీర్మానం వల్ల కూడా బీజేపీ, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కొత్త పార్టీ పెడతానంటున్నాడు కదా. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ కదా. సో బీసీలు అన్ని పార్టీల్లో ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు. సో బీసీలు మీ పార్టీలో లేకపోతే, మీ పార్టీ నాయకుడు బీసీ కాకపోతే మీరు మాట్లాడకూడదు, మీరు బీసీ కాకపోతే మాట్లాడకూడదు అని ఎవరికి లైసెన్సులు ఇవ్వరు, సర్టిఫికెట్లు ఇవ్వరు. భారత రాజ్యాంగం భావప్రజ్ఞా స్వేచ్ఛను కల్పించింది. అంబేద్కర్ మహానీయుడు రాసిన రాజ్యాంగం అది. అందులో ఎక్కడా లేదు భావప్రజ్ఞా స్వేచ్ఛ నీ కులానికి సంబంధించే ఉంటుంది, నీ మతానికి సంబంధించే ఉంటుంది, నీ భాషకు సంబంధించే ఉంటుంది, నీ ప్రాంతానికి సంబంధించి ఉంటుంది అని ఎవరైనా అన్నారా? పార్టీల్లో చాలా ఎవరైనా ఇప్పుడు బీసీ పార్టీ పెడతానంటున్నాడు తీర్మానం వల్లన్న, తప్పేమీ లేదు, ఆయనకున్న హక్కు అది, రాజ్యాంగం కల్పించిన హక్కు. బీసీలకు రాజ్యాధికారం రాలేదు అన్నాడు, అది వాస్తవము. తెలంగాణలో 50%కు పైగా బీసీలు ఉంటారు. ఇంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కాలేదు, తర్వాత కాలేదు. భారత రాజకీయాల్లో సామాజిక న్యాయం లోపించిందన్న నిజం. ఇవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్, ఎవరైనా అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. కవిత ఒక రాజకీయ నాయకురాలు, అసలు ఒక మొదలు భారత పౌరులుగా ఆమెకు అభిప్రాయం చెప్పే హక్కు ఉంది, ఒక ప్రజాప్రతినిధిగా ఆమెకు అభిప్రాయం చెప్పే హక్కు ఉంది,
ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ఆమెకు అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పార్టీ బీసీలక, ఆ పార్టీ బీసీలక అనేది ప్రజలు నిర్ణయిస్తారు. బీసీల ప్రయోజనాల కొరకు ఎవరు నిలబడ్డారన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అందువల్ల కవితకు తీర్మానం మల్లన్న సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తీర్మానం మల్లన్న లైసెన్స్ ఇస్తేనో మరో లైసెన్స్ ఇస్తేనో కవిత మాట్లాడే ఎక్కడ రూల్ లేదు. ఆ మాటకొస్తే బీసీల గురించి కోటి గొంతుకలు ఏకమైతే బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. నిజంగానే బీసీల ప్రయోజనాల్ని ఆశించినప్పుడు తీర్మానం మల్లన్న కూడా ఏం కోరుకోవాలి? మా బీసీలమే కాదు అందరూ మద్దతు ఇవ్వాలి. కవిత మద్దతు ఇవ్వనియండి, కేసీఆర్ మద్దతు ఇవ్వనియండి, రామచంద్రరావు మద్దతు ఇవ్వనియండి, ఎవరైనా మద్దతు ఇవ్వనండి. అందరూ మద్దతు ఇస్తే బీసీల ప్రయోజనాలకు ఉపయోగమే కదా. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు నికార్సైన బీసీ ప్రయోజనాల కొరకు నిలబడ్డ నాయకురాలు అనేది ప్రజల నిర్ణయానికి వదిలేయాలి. ప్రజాస్వామ్యంలో నీవెవరు మాట్లాడటానికి అనే హక్కు ఎవరికి లేదు. అయినా తీర్మానం మల్లన్నకు కవితను ప్రశ్నించే హక్కు ఉంది. కవిత రాజకీయ నాయకురాలు కనుక, పొలిటికల్ డొమైన్లో ఉంది కనుక ఆమెకు ఈ హక్కు ఉందా లేదా అని ప్రశ్నించే హక్కు తీర్మానం మల్లన్నకు ఉంది. దానికి కవిత కౌంటర్ ఇస్తుంది. కానీ సమస్య ఇక్కడ వచ్చింది. అత్యంత అభ్యంతరకరమైన అనాగరికమైన భాషలో కవితపై పదాలు వాడడం ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇది బీసీ రిజర్వేషన్లకు ఏం సంబంధం? ఆమె బీసీ రిజర్వేషన్ అడుగుతున్నారు, తీర్మానం అని అడుగుతున్నారు. పోనీ బీసీ రిజర్వేషన్ల గురించే ఆమె పైన ఆ భాష వాడాడు అంటే కవిత పైన అసభ్యకరంగా మాట్లాడడం తీర్మానం కన్నా కొత్తనా? కవితే కాదు కదా, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, రేవంత్ రెడ్డి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన, రెడ్ల పైన, మీకు అగ్రకులాల పైన ఎవరిపైన మాట్లాడలేదు, అందరిపైన మాట్లాడాడు కదా. ఇది బీసీల రిజర్వేషన్ల కొరకు పోరాడుతుంటే కడుపు మండి కవిత నా పైన దాడి చేయిస్తుంది అనే విమర్శ వస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయం కాదు ఇది. ఏ అంశంతో సంబంధం లేదు. తీర్మానం మల్లన్న అందరినీ అన్నాడు. ఎవరిని కొత్తగా అనేది ఏమున్నది? కేసీఆర్, కేటీఆర్ కవితల పైన ఎంత అమానుషంగా, అమానవీయంగా భాష వాడలేదా? కేసీఆర్ను రాజకీయంగా ప్రశ్నించవచ్చు, కేటీఆర్ను ప్రశ్నించవచ్చు, కవితను ప్రశ్నించవచ్చు. సో ఒక కులాన్ని టార్గెట్ చేయడం కావచ్చు, ఒక నాయకుని టార్గెట్ చేయడం కావచ్చు, దాంట్లో కూడా భాష ఉంటుంది. అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించవచ్చు, ఇబ్బంది లేదు. అగ్రకుల ఆధిపత్యం ఉందని ప్రశ్నించండి, అర్థం ఉంటుంది. కానీ ఒక కులాన్ని కూడా నీచంగా రెడ్లను గురించి మాట్లాడాడు. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఈ సంస్కృతి? జర్నలిజం అంటారా? బూతులు మాట్లాడడం జర్నలిజం అవుతుందా? మీకు బూతులు మాట్లాడడం జర్నలిజం కాదు కదా. మీరు బూతులు మాట్లాడడం జర్నలిజం కాదు, బూతులు మాట్లాడడం రాజకీయం కాదు. రాజకీయాల్లో సామాజిక న్యాయం కావాలి అనడంలో తప్పులేదు. కానీ సామాజిక న్యాయం ఒక్క రాజకీయాల్లోనే కాదు, సామాజిక జీవనంలో కూడా ఉండాలి. మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడుతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. మహిళలు పబ్లిక్ లైఫ్లో రావాలంటేనే హెసిటేట్ చేసే పరిస్థితిలో మనం బతుకుతున్నప్పుడు ఒక మహిళా నాయకురాలపైన నోటికి వచ్చినట్టు అసభ్యకరమైన భాష వాడడం సంస్కారం అవుతుందా? రాజకీయం అవుతుందా? అది సామాజిక న్యాయం అవుతుందా? సో కవితను విమర్శించండి, అభ్యంతరం ఏమీ లేదు. ఆమెకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని ప్రశ్నించండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ పర్సనల్గా అన్సివిలైజ్, అసభ్యకరమైన భాష, నాలాంటి వారు సంస్కారం ఉన్నది కనుక నేను ఆ పదాలు కూడా ఉచ్చరించలేను. మీడియాలో మీరు విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. సమాజంలో ఎంతకాలం అందరూ పడుతూ ఉంటారు, ఎందుకు పెట్టుకోవడం అని వదిలేస్తే, ఎందుకు బురదలో రాయడం మనపైనే చిల్లుతుందని వదిలేస్తే ఎక్కడి దాకా వెళ్తుంది ఇది? అందుకే నేనేమి జాగృతి కార్యకర్తలు ఒకవేళ దాడి చేస్తుంటే ఆ దాడిని నేనేం సమర్థించను. ఎవరు ఎన్ని మాట్లాడినా దాడుల్ని సమర్థించను, మాటల్ని సమర్థించను. ప్రజాస్వామ్యంలో ఒక సభ్య సమాజంలో మనం బతుకుతున్నాం అనే భావన మాత్రం అందరికీ ఉండాలి.